తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి విధించగా టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. కాగా ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రైట్ సాగర్, తెలంగాణలో కొత్తగా మద్యం షాపులు ప్రైవేట్ చేసేందుకు కూడా టెండర్లను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. అయితే ఈ యొక్క కొత్తగా టెండర్లలో పాల్గొన్న తర్వాత ఈ యొక్క టెండర్లలో పాల్గొన్న అనంతరం షాపులు లైసెన్స్ దక్కించుకున్నటువంటి షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతా ఉంది. ఆ డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గతంలో 2 లక్షల రూపాయలుగా ఉన్నటువంటి ఈ వేలంలో పాల్గొనేటటువంటి దరఖాస్తు ఛార్జ్ గా ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుసుము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంట్లో భాగంగానే 2 లక్షల నుంచి ఏకంగా 3 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలను పెంచుతూ కూడా కొత్త మద్యం పాలసీలో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పెంచినటువంటి రుసుముకు అనుగుణంగానే 2 ఏళ్ల కాల పరిమితితో గత ప్రభుత్వం కూడా ఈ యొక్క కొత్త షాపులకు లైసెన్స్ జారీ చేసేది. అయితే ఇప్పుడు 3 లక్షల రూపాయలు పెంచడం వల్ల 3 ఏళ్లకు ఈ యొక్క కాల పరిమితి పెంచుతారు అనేటటువంటి ఆశాభావం కూడా ఉన్నప్పటికీ కూడా కొంత నిరాశ ఎదురైంది అనేది అయితే చెప్పాలి. ప్రధానంగా ఈ 3 లక్షల రూపాయలు టెండర్లలో పాల్గొనేటటువంటి వేలంలలో పాల్గొనేటటువంటి ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారు కేవలం ఈ 2 ఏళ్ల కాల పరిమితికి మాత్రమే ఈ యొక్క టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పిలుస్తా ఉంది, ఎక్సైజ్ శాఖ పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపటి నుంచి ఈ యొక్క కొత్త మద్యం షాపులకు సంబంధించి ఎవరైతే ఆసక్తి ఉందో వేలంపాటలో ఆయా షాపులను దక్కించుకోవాలనేటువంటి ఆశావాహుల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఈ వేలం వేయబోతా ఉన్నారు. ఆ వేలం ప్రకారం కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కూడా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ యొక్క దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించనుంది. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీన వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు స్వీకరించిన అనంతరం కూడా ఈ యొక్క డ్రా పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ఉండనుంది. అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలోని గౌడ సామాజిక వర్గానికి కొన్ని షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి